వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీరు చూడబోయే వంట ఆకుకూరలతో మటన్. ఎంత బాగుంటుందో. అయితే ఈ కర్రీని చేయడానికి ముందుగా మీరు ఒక 2 పాలకూర కట్టలు, 2 కొయ్యగూర కట్టలు, అలాగే ఒక మెంతం కూర కట్ట, కొత్తిమీర తీసుకొని వాటిని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక 3 ఆనియన్స్ని కూడా కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూరలన్నింటినీ అంటే పాలకూర, కొయ్యగూర, మెంతెం కూర, కొత్తిమీర వీటన్నింటినీ మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక కుక్కర్ తీసుకొని నేనైతే 1/2 kg మటన్ తీసుకున్నాను ఈ కర్రీ కోసం. అందులో 1 స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. 1.5 స్పూన్ కారం కూడా వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ తరువాత వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టేలాగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 గ్లాస్ వాటరు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మటన్ని ఉడకబెడతాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం మంట పైన పెట్టుకొని కుక్కర్ని ఒక 3 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు కాస్త గిన్నె వేడెక్కిన తర్వాత అందులో 3 స్పూన్ల ఆయిల్ అంటే 3.5 ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 స్పూన్ షాజీరా వేసుకోండి. ఆ తర్వాత కాసేపు ఆగి మళ్ళీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ ఆ గిన్నెలో వేసుకొని కలిపేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 12 మిరపకాయలు, మనం కారం ఎక్కువగా వాడం, మిరపకాయలతోటి మ్యాక్సిమం కర్రీ చేస్తాం కాబట్టి ఒక 10 నుంచి 12 మిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని మనం ఆనియన్స్ వేసుకున్నాక కాసేపు ఆగి ఒక 2-3 నిమిషాల గ్యాప్లో మిరపకాయలు కూడా వేసి వాటిని కూడా గోలించుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ పైనే. ఇందులో కూడా మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా. సో మళ్ళీ వీటన్నింటినీ బాగా కలుపుకోండి. అంటే ఆనియన్స్, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. ఆనియన్స్ కాస్త గోలిన తర్వాత అంటే లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత మనం పక్కన శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలన్నింటినీ ఈ గిన్నెలో వేసేసుకోండి. మొత్తం కడిగి పెట్టుకున్న కంప్లీట్ ఆకుకూరలన్నింటినీ ఈ గిన్నెలో వేసుకొని వాటిని కూడా బాగా ఉడకనివ్వండి. వేసుకున్న ఆకుకూరలన్నీ మంచిగా కలుపుకోండి. చూడండి, కాసేపు అవ్వగానే మనం గిన్నె నిండా వేసుకున్న ఆకుకూరలు కాస్త ఎంత దగ్గరికి అయిపోయాయో. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టేసుకొని కాసేపు ఆకుకూరల్ని ఉడకనివ్వండి. ఇలా ఆకుకూరలు మొత్తం దగ్గరికి వచ్చేసాక అంటే మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి మటన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి మీరు ఈ వీడియోలో ఎలా కలుపుతున్నామో. చూస్తూ ఉండండి, ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో. అలాగే మనం ఇందులో వాటర్ మొత్తం పోయే వరకు ఇక మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాల్సి వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా మటన్, ఆకుకూరలు ఎంత బాగా ఉడికాయో. చూడండి, నీళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు మ్యాక్సిమం కూర అయిపోయినట్టే అన్నమాట. నిజంగా స్మెల్ ఎంత బాగా వస్తుంది అని అంటే గుమగుమలాడే ఆకుకూరలతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేముంది ఆలస్యం, వెంటనే ప్లేట్లో అన్నం పెట్టుకోండి, కర్రీ వేసుకోండి, కుమ్మేయండి అంతే.
టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి.